హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. గణేష్ నవరాత్రుల సందర్భంగా ఆ గణనాథునికి ఇష్టమైన ఈ రవ్వ లడ్డు నైవేద్యాన్ని చేసి పెట్టానండి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే ఈ రవ్వ లడ్డు రెసిపీ చేయడం చాలా ఈజీ అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కడాయిలోకి 5-6 స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పుతో చేస్తున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఈ కప్పు మెజర్మెంట్స్ని ఇంకొంచెం పెంచుకోండి. ఇలా రవ్వ వేపించడానికి మందపాటి కడాయిని తీసుకుంటే రవ్వ అనేది మాడిపోకుండా చక్కగా వేగుతుంది. మీరు తీసుకునే కడాయి ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం వెడల్పుగా కూడా ఉంటే రవ్వ అనేది ఈవెన్గా అన్ని వైపుల నుంచి వేగి మాడిపోకుండా చక్కగా వేగుతుంది. మనకి రవ్వ వేగిందని ఎలా తెలుస్తుందంటే కొంచెం కలర్ మారి కమ్మని వాసన రావడం మొదలవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత ఇది ఇంకా బాగా వేగినట్టు. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి మార్చుకోవాలి. రవ్వ వేగగానే ఇలా వేరొక ప్లేట్లోకి మార్చుకోకుండా కడాయిలోనే వదిలేస్తే కడాయి వేడికి రవ్వ అనేది మాడిపోతుంది. సో వెంటనే ఇలాగా ఒక ప్లేట్లోకి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇలా కొంచెం టిష్యూతో క్లీన్ చేసేసి దీనిలోకి 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తీసుకోండి. అలాగే దీనిలోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేపించుకోండి. నేను ఇక్కడ ఎండు కొబ్బరే తీసుకున్నానండి, అందుకని ఎక్కువ టైం వేపించట్లేదు. మీరు ఇన్ కేస్ పచ్చి కొబ్బరి తీసుకుంటే కనుక కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేపించుకోవాలి. ఇలా వేగిన ఈ కొబ్బరిని మనం ఏదైతే రవ్వ వేసుకున్నామో అదే ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 3/4 కప్పు వరకు పంచదార వేసుకోండి. ఈ పంచదారని కొంచెం బరకుగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపించినట్టు మరీ పొడి కింద కాకుండా కొంచెం బరకుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పంచదార పొడిని మనం ఏదైతే రవ్వ కొబ్బరి పొడి వేసుకున్నామో ఆ ప్లేట్లో వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. మనం ఇక్కడ గరిటెతో కంటే కూడా చేతితో కలిపితేనే అన్నీ కూడా ఈవెన్గా బాగా కలుస్తాయి. ఇక్కడ గరిటె పక్కన పెట్టేసి ఇక్కడ చూపిస్తున్నట్టు చేతితో అంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఈ స్టేజ్లోనే 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. నేను వేస్తున్నప్పుడు వీడియో క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు దీనిలోకి కాచి చల్లార్చి గోరువెచ్చగా ఉన్న పాలని 1/4 కప్పు వరకు వేసుకోండి. ఇన్ కేస్ మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే క్వాంటిటీ ప్రకారం చూసుకుంటూ వేసుకోండి, ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా. నాకు ఇక్కడ మొదట వేసిన పాలు కరెక్ట్గా సరిపోయినాయి, ఇంకా నేను పాలు యాడ్ చేయలేదు. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ముద్దగా ఉండాలి. ఎందుకంటే రవ్వ మనం వేసిన పాలని ఇంకా పీల్చుకుంటుంది కాబట్టి ఇలా కలుపుకోవడమే ముద్ద కింద కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలిపిన ఈ రవ్వని ఇలా దగ్గరికి పెట్టి ఇది కొంచెం బాగా సెట్ అయ్యే వరకు 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను, రవ్వ కొంచెం పాలను పీల్చుకుని కొంచెం ఈ విధంగా గట్టిపడుతుంది. ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటూ మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ని పెట్టుకుంటూ ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో రవ్వ అనేది చక్కగా చుట్టుకుంటూ మనకి కావాల్సిన షేప్కి చక్కగా మౌల్డ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ చుట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఒకటి విరిపి చూపిస్తాను. ఎంత జ్యూసీగా సాఫ్ట్గా వచ్చినాయో చూస్తున్నారు కదా. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రవ్వ లడ్డు రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.